శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 29వ సర్గము. సీతకు గోచరించిన శుభశకునములు. తథాగతాం తాం వ్యధితామనిందితాం వ్యపేత హర్షాం పరిదీనమానసాం శుభాం నిమిత్తాని శుభాని భేజిరే నరం శ్రియా జుష్టుమివోపజీవినః. ఆ విధముగా ప్రాణత్యాగమునకు సిద్ధమై వ్యధ చెందుచున్నట్టిదియు దోషరహితయు సంతోషము లేనిదై దైన్యముతో నున్నట్టిదియు అయిన ఆ శుభాంగిని భాగ్యశాలి కడకు ఆశ్రితులు చేరినట్లు శుభశకునములు చేరెను. తస్యా శుభం వామమరాళపక్ష్మ్య రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేస్య మీనాహతం పద్మమివాభితామ్రం. కేశ సౌందర్యముతో ఒప్పుచున్న సీతాదేవి నేత్రములు వంకర తిరిగిన రెప్పల వెంట్రుకలతో మనోహరముగా ఉండెను. అవి శుభకరములై విశాలములై తెలుపు నలుపు కంటిపాపలతో విలసిల్లుచుండెను. వాటిలో వామనేత్రము చేపతాకిడికి కెందామరవలే అదిరెను. భుజశ్చ చార్వంచితపీనవృత్తః పరార్ధ్య కాలాగరు చందనార్హః అనుత్తమేనాధ్యుషితః ప్రియేణ చిరేణ వామస్సమవేపతాసు. సీతాదేవి ఎడమ భుజము మిక్కిలి అందమైనది. అది గుండ్రముగా పరిపుష్టమై ఉన్నది. శ్రేష్టమైన అగరు చందనములను పూసుకొనుటకు అర్హమైనది. సర్వశ్రేష్ఠుడైన శ్రీరామునకు చాలా కాలము తలగడగా ఉన్నట్టిది. అట్టి వామభుజము కూడా అదిరెను. గజేంద్రహస్త ప్రతిమశ్చ పీనః తయోర్ధ్వయోస్సహంతయోజస్సుజాతః ప్రస్పందమానః పునరూరురస్య రామం పురస్తాత్ స్థితమాచచక్షే. పొందికగా చక్కగా చేరియున్న ఆమె 2 ఊరులలో ఎడమ తొడ చెలించెను. అది ఏనుగు తొండముతో సమానమై పరిపుష్టమై సుందరముగా ఒప్పుచుండెను. ఆ ఊరు యొక్క స్పందన రాముడు ఎదురుగా ఉన్నట్లు సూచించుచున్నది. శుభం పునర్హేమ సమానవర్ణం ఈషద్రజోధ్వస్త మివామలాక్ష్యాః
వాసస్థితాయాः శిఖరాగ్రదత్యాः కించిత్ పరిశ్రంసత చారుగాత్ర్యాः. సుందరగాత్రి అయిన ఆ సీతాదేవి నయనములు నిర్మలముగా నుండెను. ఆమె పలువరస దానిమ్మ గింజల వలె మనోహరముగా ఉండును. ఆమె నిలబడి ఉండగా ప్రదమైనదియు బంగారు వన్నెగలదియు పరాగముచే కొంచెము మలినమైనదియు అయిన వస్త్రము కొద్దిగా జారెను. ఇది భర్త సమాగమ సూచకము. ఏతైర్నిమిత్తైరపరైశ్చ శుభ్రూః సంబోధితా ప్రాగపి సాధు సిద్ధైః వాతాతపక్లాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతిసంజహర్ష. సీతాదేవికి పొడసూపిన ఈ శకునములు ఇదివరలో సత్ఫల సూచకములుగా ప్రసిద్ధికెక్కినవే కనుక తనకు శుభములు కలగబోవుచున్నవని భావించుచు చక్కని కనుబొమలు గల సీతాదేవి ఎండకు ఎండి గాలికి ఎగిరిపోయిన విత్తనము వర్షము పడగానే మొలకెత్తినట్లు మిక్కిలి సంతోషించెను. తస్యాహ పునర్బింబ ఫలాధరోష్టం స్వక్షిభృకే శాంతమరాళపక్ష్మ్య వక్త్రం బభాసే సితశుక్లదంష్ట్రం రాహోర్ముఖాశ్చంద్ర ఇవ ప్రముక్తః. సీతాదేవి ముఖము దొండపండు వంటి ఎర్రని అధరోష్టముతోనూ అందమైన నేత్రములతోనూ కనుబొమలతోనూ ముంగురులతోనూ వంకరదిరిగిన కనురెప్పల వెంట్రుకలతోనూ నిగనిగలాడుచు అందముగానున్న పలువరసతోనూ మనోజ్ఞముగా నుండెను. అట్టి ముఖము రాహుముఖము నుండి విముక్తుడైన చంద్రుని వలె ప్రకాశించెను. సా వీతశోక వ్యపనీత తంద్రి శాంతజ్వర హర్ష వివృద్ధ సత్వ అశోభతార్య వదనేన శుక్లే సీతాంశునా రాత్రిరివోదితేన. పూజ్యురాలైన ఆ సీతాదేవికి శోకము దూరమాయెను, ఆందోళన తొలగిపోయెను, మనస్తాపము శాంతించెను, మనస్సు సంతుష్టమై వికసించెను. అట్టి సీతాదేవి ముఖము చంద్రోదయముతో పండు వెన్నెలలో ప్రకాశించు శుక్లపక్ష రాత్రి వలె శోభిల్లెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 19 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 29వ సర్గము.